ఇక్కడ 41వ వచనంలో విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. మనందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మీరందరూ విశ్వాసులు. మనం ఎలా విశ్వాసులమయ్యాము? రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరు ఎవరు? విశ్వాసులు అని పిలువబడుతున్నారు. హల్లెలూయా. తెలుసు విశ్వాసులకు ఒక భాష ఉంది అని, తెలుసా? తెలియదు. మనకి తెలియాలి ఆ భాష ఏంటో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, దాని రేట్ ఎంత అని మనం అడిగితే దాని మీద రేట్ ఉండదు, కానీ వేరే వేరే నెంబర్లు ఉంటాయి. అక్కడ పని చేసే వ్యక్తి ఆ నెంబర్ చెప్తాడు. అసలైనోడికి నెంబర్ చెప్తే ఆ నెంబర్ని బట్టి వాడు ఏం చేస్తాడు? మనకి రేటు చెప్తాడు కదా. చూసారా ఎప్పుడన్నా? అది మనకు తెలియదు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనందరినీ దేవుడు క్రైస్తవులు అని పిలుస్తున్నాడు. ప్రపంచమంతా మనల్ని ఏమని పిలుస్తుంది అని అంటే, వీళ్ళు క్రైస్తవులండి, లేకపోతే వీళ్ళు విశ్వాసులండి అని పిలుస్తారు. విశ్వాసులకి కూడా దేవుడు ఒక భాష పెట్టాడు. ఆ భాష ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కాదు, ఆత్మ సంబంధమైన మనుషులకి మాత్రమే అర్థమవుతుంది. ప్రకృతి సంబంధమైన మనుషులకి ఎలా అర్థమవుతుంది అని అంటే, మనల్ని వెర్రివాళ్ళ చూస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటాడంటే క్రైస్తవులు విశ్వాసులు అంటాడు. ఆయన ఒక భాష మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఆ భాష ఎవరికి అర్థమవుతుంది? బట్టల షాప్లో పనిచేసేవాడికి, ఆ బట్టల షాప్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ కోడ్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. మిలిటరీ వాళ్ళు మాట్లాడుకునే ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. క్రైస్తవులుగా విశ్వాసులుగా దేవుడు మనకి చెప్తున్న కొన్ని మాటలు ఎవరికి అర్థమవుతుంది అని అంటే, విశ్వాసులు అని పిలువబడుతున్న మీకు మాత్రమే అర్థమవుతుంది. ఏలియా యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇందాక మీరు చదివారు, మీ అందరికీ తెలిసినటువంటి సన్నివేశం అది. ఏలియా ప్రార్థించినప్పుడు ఏమైందంట? దేవుడు వర్షం లేకుండా చేశాడంట. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం రాకూడదు అని ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు. ఇప్పుడు మరలా ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వర్షం రావాలి. 41వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడు అని అంటే, విస్తారమైన వర్షం రాబోతుంది. 3.5 సంవత్సరాలు భూమి మీద ఒక్క చినుకు కూడా పడలేదు. 3.5 సంవత్సరాల వరకు వర్షం అన్నది తెలియకుండా ఉంది. కరువు వచ్చేసింది, భూమి ఎండిపోయింది. ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడు? విస్తారమైన వర్షం కురుస్తున్నట్లుగా నాకేం వినబడుతుంది? ధ్వని వినబడుతుంది అంటున్నాడు. అది ఏమైనా నమ్మశక్యంగా ఉందా? మబ్బు వచ్చిందనుకోండి, ఈరోజు ఖచ్చితంగా వర్షం వచ్చేద్ది, వాతావరణ శాఖ చెప్పినట్టు చెప్తాం. ఇక్కడ 3.5 సంవత్సరాలు వర్షం లేదు, చినుకన్నది లేదు. 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేకుండా వాళ్ళు బాధపడతా ఉంటే, ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడు? నాకేం వినిపిస్తుంది? విస్తారం, ఏదో చినుకులు కాదు, ఏమంటున్నాడు? విస్తారమైన వర్షం కురుస్తున్నట్లుగా నాకేం వినబడుతుంది? ధ్వని వినబడుతుంది అంటున్నాడు. అక్కడ ఉన్న ఆహాబు రాజుకి వినిపించిందా? ఆ ధ్వని? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు వినబడిందా? అక్కడికి మాత్రమే వినబడింది. అందుకనే దేవుడు అంటాడు, చెవి గలవాడు వినును గాక. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెవులు లేవా? మరి ఎందుకు వాళ్ళు ఎవ్వరికి వినబడలేదు, ఏలియాకి మాత్రమే ఎందుకు వినిపించింది? దీన్నే ఏమంటారంటే విశ్వాసపు భాష అంటారు. ఇప్పటికీ నీకున్నటువంటి రిలేషన్ బట్టి దేవుడు చెప్పిన మాట ఒక ధ్వని కావచ్చు, లేకపోతే ఏదో ఒక కార్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ వినబడలేదు, కానీ ఎవరికి వినబడుతుందంట? ఏలియాకి వినబడుతుంది. క్రైస్తవులుగా మనకి కూడా
చాలాసార్లు పేరుకు మాత్రమే మనం ఎవరు? విశ్వాసులం. మేము పలానా సంఘానికి వెళ్తున్న విశ్వాసులం. కానీ దేవుడు ఏదైనా చెప్పాడు అని అంటే చెవి గలవాడు వినుగాక అని చెప్పినా కూడా వినబట్టలేదు. నేనైతే దేవుడు చెప్పిన కొన్ని మాటలు మన లోపలికి వెళ్ళట్లేదు. దానికి కారణం ఏంటి అని అంటే మనకి ఏ చెవులు లేవు? ఇప్పుడు విశ్వాసపు చెవులు లేవు. ఉన్నాయి. ఈరోజు మీకు ఏ చెవులు ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఏలియాలాగా విశ్వాసపు చెవి కలిగి ఉన్నారా? లేకపోతే అక్కడున్న ఆహాబు రాజులాగా అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజల లాంటి చెవులున్నాయా? ప్రకృతి సంబంధమైన మానవునికి ఏం వినిపించదు? దేవుడు చెప్పినటువంటి మాటలు వినబడవు. మరి ఈరోజు నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటున్నావు. అక్కడ ఏలియా యొక్క జీవితం చూస్తే ఒక మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిలా కనబడుతున్నాడు ఏలియా. అందుకనే ఏలియాకు మాత్రమే వినబడింది, అక్కడున్న ఎవ్వరికీ వినిపించలేదంట. వాళ్ళందరూ ఏలియాని ఎలా చూసుండుంటారు? ఈడు ఎర్రోడు. ఇప్పుడు ఏలియా అంతకు ముందు ఏం చేశాడు అని అంటే బయలు దేవత దేవుడా లేకపోతే యెహోవా దేవుడా అని నిరూపించుకున్నాడంట. అక్కడ ఉన్నటువంటి శకునగాళ్ళందరినీ పిలిపించాడు, మాంత్రికుల్ని పిలిపించాడు. బయలు దేవత దేవుడైతే మీ దేవుడు ఇలా చెయ్యాలి, ఒకవేళ మీ దేవుడు దేవుడు కాకపోతే మా దేవుడు నిజమైన దేవుడు అని నేను రుజువుపరుస్తాను అన్నాడు. అంత పౌరుషం కలిగినటువంటి ఏలియా, అంత శక్తివంతమైన అగ్ని వంటి ఏలియా అని రాయబడ్డది ఒక చోట. అంత మంచి ప్రవక్తగా పిలువబడుతున్న ఏలియా ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశంలో నుండి అగ్ని కురిపించాడంట. మరి కురిపించిన తర్వాత ఇప్పుడు మోకరించి ఏడుస్తా కన్నీరు కారుస్తా ఉపవాసం ఉండాల్సిన అవసరత ఉందా? మనమైతే మన ద్వారా చిన్న అద్భుతం జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఏముండదు, ప్రార్థన ఉండదు. నేను చిటికేయగానే ఏమైపోవాలి? ఆకాశం తెరవబడాలి. నేను అడగగానే ఏమైపోద్ది? దేవుడు ఇచ్చేస్తాడు. ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? ఏలియాకి వర్షాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం వచ్చేసింది. అక్కడ ఆల్రెడీ యెహోవాయే దేవుడు అని బయలుపరుచుకున్నాడు. అగ్ని వంటి ప్రవక్త అని ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదుట ఏలియాని గొప్ప చేశారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఆహాబుని ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి భోజనం చేయి అని చెప్పి ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? చదవండి. ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకొనెను. ఎంత మంచి ప్రార్థనా పరుడుగా కనిపిస్తున్నాడో చూడండి. ఏలియా విశ్వాసపు జీవితం కనబడుతుంది అక్కడ. నేను ఇప్పుడు దాకా ఒక గొప్ప ప్రవక్తగా పిలువబడ్డాను, నేను మంచి ఘనంగా పరిచర్య చేస్తున్నాను, నేను వాడబడుతున్నాను, నేను పాట పాడితే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, నేను వాయిద్యాలు వాయిస్తే సౌలు దగ్గర ఉన్న దురాత్మలు వెళ్ళిపోయినట్టుగా దురాత్మలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాయి, నేను స్టేజీ ఎక్కగానే దద్దరిల్లిపోయే వర్తమానం నా ద్వారా దేవుడిస్తున్నాడు అని తెలిస్తే నెక్స్ట్ నుంచి ఏమవ్వదు అని అంటే ప్రార్థన ఉండదు. చాలామంది జీవితంలో నేను చూస్తుంది అదే. ఇంత గొప్ప చేయబడతా ఉంటే నెక్స్ట్ ఏముండదు అని అంటే వ్యక్తిగత ప్రార్థన చేయడానికి ఏముండదు, సమయం ఉండదు. ఇప్పుడు వెళ్ళి భోజనం చెయ్యి అని ఆహాబుని పంపించేసిన తర్వాత ఏలియా హ్యాపీగా పడుకున్నాడా? నా పని అయిపోయింది, దేవుడు వాగ్దానం చేశాడు, చేసిన తర్వాత చేయాల్సిన పని అంతా ఎవరిది? ఇప్పుడు దేవుడిదే. వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే దేవుడే చేయాలి. కాబట్టి నేనేం చేయొచ్చు? ఆహాబ్తో పాటు రాజుగారితో పాటు నేను కూడా వెళ్ళి భోజనం చేసేయచ్చు, లేదా నా గుహలోకి నేను వెళ్ళిపోయి నా పనోడు నేను వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఏలియా పని అయిపోయింది కదా, దేవుడు వాగ్దానం చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షం రాకూడదని ప్రార్థన చేస్తే ఆపేశాడు. ఇప్పుడు ఏలియా ఏమన్నాడు? వర్షం కావాలన్నాడు. నీకు నేను వర్షం ఇస్తాను అని ముందు వచనాల్లో వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఏలియా పని అయిపోయింది కదా, హ్యాపీగా పడుకోవచ్చు. మనమైతే ఏం చేస్తాం? హ్యాపీగా పడుకుంటాం. అప్పుడు ఒక వాగ్దానం మనకి దావీదు రాసిన కీర్తనలో ఒక మాట, ఒక వచనం గుర్తుకొస్తుంది. ఏమని? నా ప్రియులు నిద్రించుచుండగా
ఆయన ఇస్తాడంట. నేను పడుకుంటే హ్యాపీగా నిద్రపోమని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు కాబట్టి, వాగ్దానం చేశాడు కాబట్టి ఇస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కాబట్టి నేను ఇప్పుడు పడుకోరే పని నాది, ఇవ్వాల్సిన పని ఎవరిది? దేవుడిది అని మనం ఏం చేస్తాం? హ్యాపీగా పడుకుంటాం. కానీ ఏలియా అలా పడుకోలేదు. ఏం చేశాడు? కర్మేలు పర్వతం పైకి ఎక్కిపోయాడంట. ఎక్కి హ్యాపీగా పడుకున్నాడా, లేకపోతే కొండెక్కి చుట్టూ ఏముందని చూస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? 2 మోకాళ్ళ మీద తన తల పెట్టాడంట. అంటే ఏం చూపిస్తుంది అది అని అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. అందుకనే పౌలు గలతీ పత్రికలో అంటున్నాడు కదా, 4వ అధ్యాయం 19వ క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. ఇంతకు ముందు ఏం జరిగేది అని అంటే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన స్త్రీలు. మంత్రసాలను వెళ్ళే లోపే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? కాన్పు అయిపోయేది, పిల్లల్ని కనేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసేవారు అని అంటే ఈజీ డెలివరీ కోసం 2 మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకునేవాళ్ళంట. అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ యొక్క ప్రసవం ఈజీగా జరిగిపోద్ది. ఆ దినాల్లో అలా చేసేవాళ్ళు. అందుకనే హెబ్రీ స్త్రీలు ఏమైనా వాళ్ళంట? చురుకైన వాళ్ళు. మంత్రసాను వచ్చే లోపల వాళ్ళు పిల్లలు కనేసేవాళ్ళు. ఎలా కనేసేవారు అని అంటే 2 కాళ్ళ మధ్యలో తల పెట్టేవాళ్ళు. ఎందుకు చెప్తున్నాను అని అంటే 2 కాళ్ళ మధ్యలో తల పెట్టాడంట. పడుకొని నిద్రపోతారా? అలా పడుకుంటారు, నిద్ర వస్తుందా? అస్సలు రాదు. అంటే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. అంత అవసరం ఏంటి? వాగ్దానం చేశాడు, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఏలియాకి చాలా విశ్వాసం ఉంది, దేవుడు ఖచ్చితంగా వర్షం ఇస్తాడు అని. ఇంకా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? నిజమైన దేవుడు ఎవరో ఏలియాకి తెలుసు. ఈరోజు క్రైస్తవులైన మనందరికీ తెలుసు ఎవరు దేవుడు అని అంటే మీరు ఏ పేరు చెప్తారు? మా దేవుడు నిజమైన దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. అక్కడితో మన పని అయిపోయింది అనుకుంటున్నాం. ప్రతి క్రైస్తవులు నేర్చుకోవాలి, అక్కడితో పని అయిపోయింది. హ్యాపీగా నువ్వు కూడా ఆ ప్రకృతి సంబంధమైన ఆహాబు లాగా ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళిపోతున్నావు, హాయిగా భోజనం చేస్తున్నావు, ఇంకా నా పనేమీ లేదు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏలియా మనకి చాలా శ్రేష్టమైన సత్యాలు నేర్పిస్తున్నాడు. ఏలియా ద్వారా దేవుడు ఆహాబుని వెళ్ళిపోమన్నాడు. ప్రకృతి సంబంధమైన మనుషులు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, కానీ దేవుని యొక్క అద్భుతాన్ని చూడాలి అనుకుంటారు. వాళ్ళ చేత కాదు నువ్వు ప్రార్థన చేయించాల్సింది, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వేం చేయాలో తెలుసా? 2 కాళ్ళ మధ్యలో నీ తల పెట్టుకొని నువ్వు ప్రసవ వేదనతో ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఇక్కడ ఏలియా ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే 43వ వచనం. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి వెళ్ళి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పైకి ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా నాకేమీ కనిపించట్లేదు అన్నాడు. ముందేమో ఏలియా ఏమంటున్నాడు? విస్తారమైన వర్షం కురుస్తున్నట్లుగా నాకు ధ్వని వినబడుతుంది అన్నాడు. ఆ విశ్వాసపు చెవులతో విన్నాడు. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏలియాకి ఏదో కనబడుతుంది. అందుకనే పనోడిని పిలిచి అన్నాడు, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి చూడరా, నాకు ఏదో కనిపిస్తుంది, నీకు కనబడుతుందా లేదా చూడు వెళ్ళు అని అంటే పనోడేమన్నాడు? అటు ఇటు చూశాడంట, ఏమీ కనపట్లేదు అన్నాడు. అలా 2వసారి పంపించాడు. 2వసారి వెళ్ళి ఏమంటున్నాడు? ఏమీ కనబడలేదు. కానీ ఏలియాకి మాత్రం ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగానే దేవుడు ఒకటి చూపిస్తున్నాడు. ఏలియా కళ్ళకు కనబడుతుంది కానీ ఎవరికి కనపట్లేదు? ఇది ఏలియా దగ్గరున్న దాసుడికి కనపట్లేదు. దాసుడికి కనబడేంత వరకు ఏం చేశాడు? 7 మారులు ప్రార్థన చేశాడంట. 7వసారి చూడమన్నాడు. ఇప్పుడు ఏమైంది?
ఏడో మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం. ఎప్పుడు కనిపించింది ఏలియాకి? ప్రార్థన స్టార్ట్ చెయ్యగానే కనబడుతుంది కాబట్టే దాసుని పిలిచి వెళ్ళి చూడరా అంటే ఈడేమన్నాడు, ఏమీ కనపట్లేదయ్యా అన్నాడు. చివరికి ఏలియా విశ్వాసపు చెవితోనేమో ధ్వని విన్నాడంట, విశ్వాసపు కళ్ళతో ఏం చూశాడు? అరచేయంత మేఘాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే ఏలియా మనకి ఏమి నేర్పిస్తున్నాడు అని అంటే, జవాబు వచ్చే వరకు ఏలియా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. వాడు కనపడలేదు అనగానే మనమైతే ఏమంటాం? ప్రార్థన చేస్తాం, ఒకసారి ప్రార్థన చేస్తాం, మనకి ఏం అనిపించలేదు, రెండోసారి చేస్తాం, ఏం అనిపించలేదు, 3 సార్లు మనకైతే 3 మంచిది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, 3వసారి ఇంకొకసారి ట్రై చేద్దాం, ఇంకొకసారి అని 3వసారి ప్రార్థన చేస్తాం, ఏమీ కనబడలేదు, వెంటనే బైబిల్ మూసేసి అన్నీ మూసేసి చాలు వెళ్ళిపోదాం, వేస్ట్. ఇంకా నేను ప్రార్థన చేయడం. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? 3.5 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఏం చేసావు నా జీవితంలో? ఏం జరుగుతుందని నేను ప్రార్థన చేయాలి. ఇంకా నేను ప్రార్థన చేయడం వేస్ట్ అని మనం ఏం చేస్తాం? తీర్మానం చేసుకుంటాం, ఇంకా వెళ్ళిపోవటం మంచిది అనుకుంటాం. వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది, ప్రార్థన ఆపేస్తే బాగుండు. వచనాన్ని చదువుదాం, 45వ వచనం. అంతలో చూడండి, దేవుడు అంతలో ఆకాశాన్ని మొత్తం అంతా కూడా మార్పు చేశాడు. ఎంత పెద్ద వర్షం రావడానికి ఏది చూపించాడు ఏలియాకి? అరచెయ్యంత సముద్రం మీద. సముద్రం ఎంత ఉంటుంది? అరచెయ్యి ఎంత ఉంటుంది? మనిషి అరచెయ్యంత మేఘం వచ్చిందంట. అంతలో జస్ట్ ఆ మేఘాన్ని అలా చూసి దాసుడు వచ్చి చెప్పాడు. అంతలోనే ఏమైపోయింది? ఆకాశంలో గొప్ప మార్పు కనబడుతుంది. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు. నువ్వు ఎంతకాలం నుంచో దానికోసం వెయిట్ చేస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడు అనంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వేం చేయాలి అనంటే ప్రార్థన చేయాలి. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన ఏలియా తన కోసం చేసుకున్నాడా? ఇశ్రాయేలు ప్రజల కోసం చేశాడా? తన కోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టాడు. ఒక వాటర్ బాటిల్ ఇవ్వలేడా దేవుడు? కానీ ఎవరి కోసం చేస్తున్నాడు? ప్రభా 3.5 సంవత్సరాల నుంచి నా ప్రజలు ఎండిపోయి ఉన్నారు, పంటలు లేవు, కరువు, పిల్లలందరూ చచ్చిపోతున్నారు, ప్రభా కనికరించు అని ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాడంట ఏలియా. మన జీవితాల్లో క్రైస్తవులు ఏం తెలుసుకోవాలో తెలుసా? నేను నిజమైన దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, కాబట్టి దేవుడు అన్నీ చేసేస్తాడు అని అనుకుని వదిలేస్తున్నాం. కానీ మనము చేయాల్సిన పని చాలా ఉంది. ప్రతి క్రైస్తవుడు చేయాలి ఈ పని. నువ్వు తలిపేసుకొని నువ్వు 2 కాళ్ళ మధ్యలో తలపెట్టి ప్రసవ వేదనతో, గర్భ వేదనతో ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. ఎందుకు చెప్తున్నానో తెలుసా? కడవరి వర్షాన్ని కుమ్మరిస్తానన్నాడు దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్చబడిందా? ఈరోజు ఏలియా లాంటి ప్రజలు, విశ్వాసులు లేవాలి. ప్రభువా మా దేశాన్ని కనికరిస్తానన్నావు, మా దేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తానన్నావు, నా ప్రజలందరూ నశించిపోతున్నారు ప్రభా, మానవత్వం లేదు ప్రభా, పాపము నిండిపోతుంది, ప్రజలు భయంకరమైన పాపములో ఉన్నారు, నా ప్రజలను విడిపించు అని ఏనాడైనా నువ్వు ప్రసవ వేదనతో ప్రార్థన చేసావా? చూస్తే ప్రతిరోజు ఎంత భయంకరమైన కార్యాలు వింటున్నాం. అసలు మానవత్వం ఉందా? మనిషిలా బిహేవ్ చేస్తున్నారా ఎవరైనా? చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తని ముక్కలు. అసలు చేసుకున్నప్పుడు కష్టంలోను సుఖంలోను నీతోనే ఉంటానని ప్రమాణం చేసి ఏదో ఒక అక్రమ సంబంధం, లేకపోతే ఏదో ఒక పాపం, లేకపోతే ఏదో ఒక కోపం, కక్ష, దానివల్ల ఏం చేస్తున్నారు? ముక్కలుగా కోసి మిక్సీలో వేసి. ఎంత దారుణం అండి! అవి వినడానికి కూడా ఎంత కష్టంగా ఉంటుంది.
లోకం ఎట్టు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. చిన్న పిల్లలు, ఆడపిల్లలు బయటికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రులకి ఒకటే వేదన పెరిగిపోతుంది. భయంకరమైనటువంటి కక్షలు సాధించుకుంటున్నారు. దానికి కారణం ఏంటి? నువ్వు నేను హ్యాపీగా భోజనం తిన్నామా, మన ఫ్యామిలీ బాగుందా, నేను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇక్కడితో నా జీవితం అయిపోయింది, చాలు నాకు పరలోక రాజ్యం ఉంది అనుకుంటున్నావు. కానీ ఏలియా ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ రోషంగా మాట్లాడాడు నిజమైన దేవుణ్ణి బయలుపరచటానికి. కానీ వర్షం కురిపించడం కోసం ఏం చేస్తున్నాడో తెలుసా? పైకెక్కి, కర్మేలు పర్వతం పైకెక్కి నేల మీద పడి 2 కాళ్ళ మధ్య తన తల పెట్టి గర్భ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. వర్షం కురిపించు, నా ప్రజలను కనికరించు. ఈరోజు మనం ప్రార్థన చేయకపోవడం వల్లే ఎంతోమంది యవనస్తులు పాపానికి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది స్త్రీలు హత్యలకి గురవుతున్నారు, పురుషులు హత్యలకి గురవుతున్నారు. అక్క చెల్లెల మధ్యలో ప్రేమ లేదు, ఎవరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు, ఎవరిని నమ్మడానికి లేని జీవితంలాగా ఉంది మనది. ప్రభువా, నా దేశాన్ని కనికరించు, నేను బాగున్నాను ప్రభువా, నిజమైన దేవుడు నువ్వు అని నాకు తెలుసు. అక్కడితోటి అయిపోయింది అనుకుంటున్నావు. కాదు, క్రైస్తవులకి ఉన్నది చాలా పని దేవుడు అప్పగించాడు. నువ్వు ప్రసవ వేదన పడాలి, నీ పిల్లల కోసం, మన దేశం కోసం ప్రసవ వేదన పడాలి. ఏ దేశంలోనూ జరగని భయంకరమైన కార్యాలు మన ఇండియాలో జరుగుతున్నాయి. మనకి ఏమీ పట్టదు. ఆదివారం వచ్చాం, ప్రార్థనలో కూర్చున్నాం, వెళ్ళిపోయాం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కడవరి వర్షాన్ని మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలి అని అంటే నువ్వు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆకాశాన్ని తెరువు ప్రభువా, నీ ఆశీర్వాదపు వర్షాన్ని కుమ్మరించు, పాపం విస్తరిస్తుంది ప్రభువా, కనికరించు, నా ప్రజల్ని క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే అంతలోనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తాడు. భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మనం చూస్తాం. మన దినాల్లోనే మనము చూడాలి అని అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏలియాలాగా ప్రార్థన చేయాలి. చూడండి ఎన్ని కార్యాలండి. అసలు న్యూస్ వినాలన్నా చదవాలన్నా ఎంత బాధ అవుతుందో. సిలిండర్లో పెట్టేసిందంట. అసలు ఆ సిలిండరు అది ఎంత ఉంటుంది, హోల్ ఎంత ఉంటుంది చెప్పండి. ఆ ముక్కలు అందులో పెట్టిందంటే ఆ మహాతల్లికి ఎలా వచ్చిందో ఆ ఆలోచన. హార్పిక్ ఎక్కించిందంట. సెలైన్ ఎక్కించుకోవడానికే మనకు కష్టంగా ఉందా? హార్పిక్ ఎక్కించింది నరాల్లోకి. ఏంటిది అసలు? ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచన? అపవాది చూడండి మనిషిని ఎంత భయంకరంగా వాడుకుంటున్నాడు. ఎందుకు అలా వాడుకుంటున్నాడు? మనం ప్రార్థన చేయక. ఏలియాల్లాగా మనం కూడా ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తే దేవుడు మన దేశాన్ని కనికరిస్తాడు. వర్షం కురిసిందా లేదా చెప్పండి? విస్తారమైన వర్షం పడతాది అన్న విషయం ఎవరికి వినిపించింది? విశ్వాసం కలిగిన ఏలియా చెవులకి వినబడ్డది. ఆ భాష వినబడ్డది. నీకు ఈరోజు విశ్వాసపు భాష ఏంటో తెలియాలి. నిన్ను అందరూ వెర్రిదానివి, వెర్రోడివి అనుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పుతున్న వాగ్దానం, దేవుడు ఇచ్చిన సూచన నీకు కనబడాలి. మోకరించగానే దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానాలకి సూచన దేవుడు చూపిస్తాడు. నీ పక్కనున్న వాళ్ళకి కనబడకపోవచ్చు, నీకు కనబడాలి. అది ఏలియాకు కనిపించింది. సముద్రం మీద ఆకాశంలో అరచేయంత మేఘం ఏలియా చూస్తూ ఉన్నాడు ప్రార్థనలో. కానీ ఎవరికి కనపట్లేదు? ప్రకృతి సంబంధంగా ఉన్న పనివాడికి కనబడలే. ఈరోజు మీకు కనబడట్లేదు అని అంటే మీరు విశ్వాసులు కాదు, ప్రకృతి సంబంధమైన మనుషులు. విశ్వాసులకైతే ఖచ్చితంగా వినబడతాది దేవుని స్వరం. ఖచ్చితంగా నువ్వు కళ్ళతో దేవుడు చూపించే దాన్ని చూడగలుగుతావు.
ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనకి ఈరోజు ఏ శక్తి ఉంది? ఏముండాలి తెలుసా? ఆసక్తి ఉండాలి. ప్రార్థన చెయ్యండి.